ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈమె ద్రౌపది వచ్చేసి తన భర్తలందరం కూడా విడిపించేసుకుంది. నెక్స్ట్ దుర్యోధనుడు కర్ణుడు ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు వారి అంతర్లో చెప్పుకోవటానికి. ఇక యుధిష్ఠిరుడికి ధృతరాష్ట్రుడి మధ్య ఇప్పుడు సంభాషణ. యుధిష్ఠిరుడు అంటున్నాడు, రాజా నీవే మా ప్రభువు, మేమేం చేయాలో ఆదేశించండి, నీ మాట మేరకే ఎప్పుడు నిలవాలనుకుంటున్నాం అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, అజాతశత్రు నీకు నిర్విఘ్నంగా మేలు కలుగుతుంది. నా ఆదేశంతో మీరు ఓడిపోయిన ధనాన్నంతా తీసుకుని మీ రాజ్యాన్ని క్షేమంగా పాలించండి, మరలా ఆడుకెళ్ళండి అన్నాడు. వృద్ధుడైన నేను ఇదే శాసిస్తున్నాను, గ్రహించండి. నా ఈ మాటలు మీకు హితాన్ని పరమ శ్రేయస్సును కలిగిస్తాయి. నాయన యుధిష్ఠిరా, నీకు ధర్మ సూక్ష్మాలు తెలుసు. మహాప్రాజ్ఞ, నీవు వినయశీలుడువు, పెద్దలను సేవించేవాడు. భారత, బుద్ధి ఉన్న చోట శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉండు. కొయ్య మీదనే గొడ్డల రేటు, కానీ రాళ్ళ మీదనో లోహం మీదనో పడదు కదా. సో తుమ్ము మొదటి దాన్ని చెట్టు మొక్కను కలప దాన్ని కొడతాడు, కానీ రాయి మీదో లోహం మీదో గొడ్డల పొడి వేయరు కదయ్యా. ఉత్తమ పురుషులు శత్రుత్వాలను మరిచిపోతారు, గుణాలనే చూస్తారు, అవగుణాలను చూడరు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, ఇతరుల సత్కర్మలనే తలుచుకుంటారు, కానీ కీడు జరిగినా తలుచుకోరు. ఇతరులకు మేలే చేస్తారు, కానీ ప్రతీకారాలు దిగరు. అంటే ఏం చెప్తున్నానంటే, నా కొడుకులు ఎదవలేరా బాబు, బట్ నువ్వు మంచోడివే. మంచోడు ఏం చేయాలి? అటు పట్టించుకోవద్దు, వాళ్ళు ఏం చేసినా వదిలేయాలి, నువ్వు వచ్చేయి. యుధిష్ఠిరా, హీన మానవులు ప్రథమ సంభాషణలో కూడా కటువుగా మాట్లాడతారు. అంటే స్టార్టింగ్లో కూడా హాయ్ సార్ ఐఎమ్ సోన్స్ అంటారు కదా జనరల్. ఎవరైనా వాళ్ళు నేను తెలుసా ఇలా అంటారన్నమాట. వాళ్ళు హీనులు. ఇతరులు కటువుగా పలికితే కటువుగా ప్రత్యుత్తరం ఇచ్చేవారు మధ్యములు. అయితే ధీరుడైన ఉత్తములు ఎప్పుడు ఇతరులు కఠినంగా మాట్లాడినా మాట్లాడకపోయినా పరుష వచనాలు కానీ హైహిత వచనాలు కానీ పలుకురు. సో మీరు ఎంత ఇదిగా మాట్లాడినా ఎవడ్రా వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరు సార్, సార్ ఏం కావాలి సార్, అది ఎవరు, ఇలా పద్ధతి ఉన్న వాళ్ళు మాట్లాడతారా బాబు, నువ్వు చాలా పంచోడిరా, పద్ధతి కలవుడిరా అని చెప్తూ, సత్పురుషులు తమ అనుభవాన్ని బట్టి ఇతరుల మంచి చెడ్డలను కూడా అవగాహన చేసుకుని వారు చేసిన మంచి పనులను గుర్తుంచుకుంటారు, కానీ చెడ్డ పనులను గుర్తు చేసుకున్నారు. సజ్జనులు పెద్దల హద్దులను అతిక్రమించరు, వారి దర్శనమే అందరికీ ఆనంద కారణం. కౌరవ పాండవుల సమాగమంలో నువ్వు పెద్ద మనిషి వలనే ప్రవర్తించావు. నాయన, దుర్యోధనుడి కఠిన ప్రవర్తనను మనసులో పెట్టుకునవద్దు. గుణగ్రాహ్యవై మీ అమ్మ గాంధారిని, గుడ్డివాడిని, ముసలివాడిని నీ తండ్రిని నిన్ను మనసులో పెట్టుకో. వీళ్ళు పెద్దమ్మ పెదనాన్న అవుతారు కదా. ఆహా, మేము కూడా నీ అమ్మ నాన్నలేరా బాబు, నన్ను మీ పెద్దమ్మని నీ మనసులో పెట్టుకో. మిత్రులందరితో కలవాలని, నా కుమారుల బలబలాలను చూడాలని తలచి నేను బాగా ఆలోచించి కూడా జోదాన్ని జరగనిచ్చాను. ఆలోపే ప్రయత్నం చేయలేదు. రాజా, నీవు పాలకుడివై సర్వశాస్త్రవేత్త ధీమంతుడైనటువంటి విదురుడు మంత్రిగా ఉండగా కురువంశం ఎప్పుడు కూడా శోచనీయం కాకూడదని చెప్పేసి ఇతను చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అజాతశత్రు తన మంత్రం అంటున్నాడు, నీలో ధర్మం, అర్జునుడిలో ధైర్యం, భీమసేనులో పరాక్రమం, పురుషోత్తమైనటువంటి నకుల సహదేవులతో వాళ్ళలో శ్రద్ధ, గురు శుశ్రూష ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నీవు ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, దుర్యోధన సోదరుడితో స్నేహంగా ఉండు, మనసును ధర్మం మీద నిలుపు అన్నాడు. ఇక ధృతరాష్ట్రుడు అన్న తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజు పెద్దల అనుమతితో సోదరులతో కలిసి నిష్క్రమించాడు. మేఘాల వలె ధ్వనించే రథాలపై ద్రౌపదితో పాటు కూర్చొని పాండవులు ప్రసన్న మనస్కులై శేషనగరం నుండి ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. సో మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేంటి, జోదంలో వీళ్ళను ఓడించాడు, ఆ తర్వాత అడవికి పంపాడు, అది కదా అంటారా? ఉంది, అది కూడా ఉంది, రేపు డిస్కస్ చేద్దాం.